మెరుగుమాల వెంకట్రావు గారు, పద్మ గారు, వారి అబ్బాయి భానుప్రసాద్ గారు ఎంబీఏ చేసి యాక్సిస్ బ్యాంక్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు. కూడా తొలగిపోవటం చాలా సంతోషంగా ఉండడం వలన ఇప్పుడు వచ్చి వీరు కూడా అదృష్టం పెట్టుకోవడానికి వచ్చారు. భయాలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం ఇంట్లో. ఇంతకుముందు మాకు రత్నం లేనప్పుడు నెగిటివ్, నాకే ఉంది నెగిటివ్ 100% అర్థమైంది. నెగిటివ్ రావటం, తలుపులు తీయటం, ఎవరో కనపడటం, ఏదో భయం, అసలు మామూలు భయం కదా. ఒక మనిషి డోర్ తీసేసి మనల్నే చూస్తున్నారు చాలా సార్లు గమనించాను. కానీ ఇప్పుడైతే అదే మా బాబుకి ఇచ్చినాక అసలు అలాంటిది ఏం లేదు. ఒక బాధ కాదు, చాలా ఉన్నాయి. ఒక బాధ కాదు, అవన్నీ ఎవరి దగ్గర పోతే ఏది లేదు, దారి లేదు, ఇక్కడే దొరికింది మాకు దారి. ఇది 100% గ్యారంటీ. ఎవరైనా సరే అందరూ రావాలి, అందరూ మంచిగా ఉండాలి. ఈ గురుగారు మాకు మంచిగా చేశారు, మంచిగా చూశారు. దీంట్లో ఎటువంటి టెన్షన్ లేదు. అందరికీ మీరు ఇట్లానే సేవ చేయాలి. ప్రజలందరూ వేస్ట్, మీరు ఎక్కడికి పోవద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా గురుగారిని కలవాలని నేను పబ్లిక్ చెప్తున్నా. ఇదైతే గ్యారెంటీ 100 కానీ 200 కానీ $1,000 మిలియన్. ఇది ఎటువంటి సవాల్ లేదు. రావాలి, తీసుకొని పోవాలి. ఎందుకంటే మేము ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం. పోయిన వేస్ట్ క్యాండిడేట్లు అంటే వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరికి నమ్మొద్దు. డబ్బులు ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముల్లే గుర్తొస్తుంది, ఆ నొప్పే గుర్తొస్తుంది, కానీ ఆ 1000 కోట్లు గుర్తు రావద్దు ఎప్పటికీ. ఈ కాలసర్పదోషం కానీ, ఈ టెన్షన్లు కానీ, ఎవరైనా ఏడుపులు కానీ, ఇట్లాంటివి చేసిన ప్రయోగాలు కానీ, ఇటు వెళ్ళం వలన ఎవరు ఏం చేయలేరు. అదృష్టం ఉన్న చోట ఇన్ని కూడా క్షణంలో చాలా బెటర్లో ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటుందని 100% గ్యారెంటీ ఇస్తాను. అంత మంచి జరుగుతుంది. మంచి కాదు, 1000 చెప్పిన ఇంతకు ముందే అదే టైప్ లో జరుగుతుంది. దాంట్లో ఒకటే మాట, ఈ భూమి మీద మాకైతే ఎవరు దొరకలేదు. మా డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేసేసారు. ఇక మా వల్ల కావట్లేదు. డబ్బులు పోతే ఒకటే జాగలా పోతే మన దగ్గరకు వచ్చినమ్మంటే మీకు తేడా వచ్చేసి ఆనందం కాదు. అసలు ఇంట్లో నిద్రపోవటం అంటే మామూలు మాట, లైట్లు వేసుకుని నిద్రపోవటం ఏంటి? కర్మ, నా శాపమా? ఒక గురుగారు ఒక బాబుకి ఇస్తే మేము లైట్లు బంద్ చేసి కొనుక్కుంటున్నాం. లైట్లు బంద్ చేసి అంటే చీకటిలో ఎవరు ఏ దేవత కాపాడుతుందో మాకు తెలియదు కదా. మేము అంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం. లేదు, అది ఒకటే మాట, ఈ భూమి మీద అయితే గ్యారెంటీ 100 కానీ 200 కానీ $1,000 మిలియన్. ఇది ఎటువంటి సవాల్ లేదు. రావాలి, తీసుకొని పోవాలి. ఎందుకంటే మేము ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం. పోయిన వేస్ట్ క్యాండిడేట్లు అంటే వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరికి నమ్మొద్దు. డబ్బులు ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముల్లే గుర్తొస్తుంది, ఆ నొప్పే గుర్తొస్తుంది, కానీ ఆ 1000 కోట్లు గుర్తు రావద్దు ఎప్పటికీ. ఈ కాలసర్పదోషం కానీ, ఈ టెన్షన్లు కానీ, ఎవరైనా ఏడుపులు కానీ, ఇట్లాంటివి చేసిన ప్రయోగాలు కానీ, ఇటు వెళ్ళం వలన ఎవరు ఏం చేయలేరు. అదృష్టం ఉన్న చోట ఇన్ని కూడా క్షణంలో చాలా బెటర్లో ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటుందని 100% గ్యారెంటీ ఇస్తాను. అంత మంచి జరుగుతుంది. మంచి కాదు, 1000 చెప్పిన ఇంతకు ముందే అదే టైప్ లో జరుగుతుంది. దాంట్లో అది ఒకటే మాట, ఈ భూమి మీద మాకైతే ఎవరు దొరకలేదు. మా డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేసేసారు. ఇక మా వల్ల కావట్లేదు. డబ్బులు పోతే ఒకటే జాగలా పోతే మన దగ్గరకు వచ్చినమ్మంటే మీకు తేడా వచ్చేసి ఆనందం కాదు. అసలు ఇంట్లో నిద్రపోవటం అంటే మామూలు మాట, లైట్లు వేసుకుని నిద్రపోవటం ఏంటి? అది నా కర్మ, నా శాపమా? ఒక గురుగారు ఒక మా బాబుకి ఇస్తే మేము లైట్లు బంద్ చేసి కొనుక్కుంటున్నాం. లైట్లు బంద్ చేసి అంటే చీకటిలో ఎవరు ఏ దేవత కాపాడుతుందో మాకు తెలియదు కదా. మేము అంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం.